ప్రేమ కృపా కలిగిన మా మీ పలుకులు తండ్రి, ఈ పరిశుద్ధమైన నామములో ఉదయకాల సమయంలో మీ భాషని మమ్మల్ని నడిపించినందుకు వందనాలు. మా ప్రభు వచ్చిన ప్రేమ బట్టి మీకు వందనాలు దేవా. ఇది మా తండ్రి, మా ప్రభు యేసుక్రీస్తు వారు సాతాన్ని మరణాన్ని జయించి సమాధిని జయించి మృతి చేయడం ద్వారా మా ప్రభా ఈ యొక్క నూతనమైన నా తండ్రి జీవంలోకి మమ్మల్ని మా తండ్రి నడిపిస్తానికి ఈ యొక్క రక్తం ద్వారా మాకు విమోచన విడుదల ఇచ్చి నా తండ్రి ఈ యొక్క లోక పాపం నుంచి మమ్మల్ని విడిపించి మా ప్రభా సాతాను మీద మా తండ్రి సమాధి మీద మరణం మీద మాకు విజయాన్ని కలుగు చేసిన మా ప్రభు యేసుక్రీస్తు వారి పునరుద్ధానాన్ని మేము నా తండ్రి స్మరించుకొని ఇదನ್ನು నా తండ్రి మీ ఘనమైన నామాన్ని నా తండ్రి స్థుతించి కనపరిచి నయపరిచి ఆరాధించడానికి ఇచ్చిన యొక్క నా తండ్రి దినాన్ని బట్టి మీకు వందనాలు దేవా. మా ప్రభు ఈ దినం నా తండ్రి సర్వలోకంలో సకల పరిశుద్ధులు మిమ్మల్ని ఆరాధిస్తూ ఉంటారు దేవా. నా తండ్రి మేము కూడా వారితో ఏకీభవించి మిమ్మల్ని ప్రార్థించి మిమ్మల్ని స్థుతించి ఆరాధించడానికి మీరు మాకు ఇస్తున్న ఈ సమయాన్ని బట్టి వందనాలు. మా ప్రభు రావాల్సిన పిల్లలు కూడా సకాలంలో మీ సన్నిధికి తోడుకొని రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను మా ప్రభా. మా తండ్రి మరి నా తండ్రి ఇదే నా తండ్రి వాతావరణం మీ స్వాధీనం నుంచి ఎండవేడి నుంచి మీ ప్రజలు కాపాడి త్వరపెట్టి మీ సన్నిధికి తీసుకురావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను మా ప్రభా. అలాగే మా తండ్రి మా ప్రభా ఈ యొక్క సన్నిధి నా తండ్రి మీ తేజం మహిమతో నింపండి మా ప్రభా. మీ సన్నిధిపై మీ ముఖాన్ని ప్రకాశింపజేయండి మా ప్రభా. మీ ఘనమైన నామాన్ని కీర్తన ద్వారా మహిమపరచడానికి కావలసిన స్వరాన్ని నా తండ్రి మీ భాషను అనుగ్రహించి సకల స్వరాలతో మిమ్మల్ని కీర్తించి గణపతి మహిమపరిచే కృపను గ్రహించే తండ్రి ప్రార్థిస్తున్నాను మా ప్రభా. అలాగే సత్యంత్రాలు మీ స్వాధీనంలో ఉంచండి మా ప్రభా. విద్యుశక్తిని మీ స్వాధీనంలో ఉంచండి మా ప్రభా. నా తండ్రి సమస్త మీ మహిమార్థమై వాడబట్టని తొలగించుకొని నా తండ్రి కనపడి అంధకార సంబంధమైన చీకటి శక్తులు యేసుక్రీస్తు నామములో బంధిస్తూ నా తండ్రి పరిచర్య నా తండ్రి మరి నిలవబడిన మీ దాసుల్ని మా ప్రభా ఆరాధన నిమిత్తం మీ దాసులను అభిషేకించి వాడుకోను వలసిందిగా ప్రార్థిస్తున్నాం. అలాగే బలపరిచర్యలో కూడా మీ దాసులను అభిషేకించి వాడుకోవలసిందిగా ప్రార్థిస్తున్నాం మా ప్రభా. మీ సన్నిధి మాతో ఉంచి మా ప్రభా సంపూర్ణంగా నా తండ్రి మీకు భయంకరంగా ఈ ప్రజలకు ఆశీర్వాదకరంగా ఈ పరిచర్య జరిగించే తండ్రి ఈ పరిచర్య మీ కృపల హస్తాలకు అప్పగించవలసి మీకే మహిమ ఘనత ప్రభావం ఆరోపించవలసి మా ప్రభు మా రక్షకుడైన మా మోచకుడైన యేసుక్రీస్తు ప్రభు అయిన పరిశుద్ధమైన నామములో నిన్ను స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొస్తున్నాం మా తండ్రి. ఆమేన్. పాట పాడే నిమిత్తం బ్రదర్ శామ్యూల్ గారు, అలాగే బ్రదర్ కిషోర్ గారు, బ్రదర్ సతీష్ గారు వీళ్ళు పాటలు పాడటానికి రావాల్సిందిగా ప్రభుత్వం మీకు మనం చేస్తున్నాం. చదపాటి పుస్తకంలో పాట సంఖ్య 51. పాట పాడుకుంటూ మనం ఆరాధన కార్యక్రమం ప్రారంభించుకుంటాం. బలవంతు
ప్రభువుని ఆరాధించు. మరొక సంఖ్య 191. ఈ పెద్ద పాట పుస్తకాలు 193, మరొక సంఖ్య 191. తుంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. ధన నివాస
దేవునికి స్తోత్రించును. పెద్దపాటి పుస్తకంలో 105, మరొక సంఖ్య 103. దేవదేవుని కొనియాడము అవిరత క్రియకి దేవుని కొనియాడెదము అవిరత క్రియకుని స్తోత్రింతుము. దేవదేవుని కొనియాడెదము అవిరత క్రియకుని స్తోత్రింతుము. ఏపుగా
రోజు వర్తమానం సోదరుడు భాగ్యరావు గారు అందిస్తున్నాడు. భాగ్యరావు అందరికీ వందనాలు. ఆరాధన భాగంలో లూకాసు వార్త 2వ అధ్యాయంలో ఒక వచనం మాత్రమే చదువుకుందాం. లేదా 10, 11, 12 వచనాలు, 3 వచనాలు చదువుకుందాం. మన్నించండి, 3 వచనాలు చదువుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 10, 11, 12 వచనాలు, 3 వచనాలు కలిసి చదువుకుందాం. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగు మహా సంతోషకరమైన వర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేను రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ మానవాళ్ళు ఒక శిశువు పుట్టుబడులతో చుట్టుబడి గదిలో పండుగ మీరు చూచెదరని వారికి చెప్పాను. ఇక్కడ చిన్న మాట మనం తీసుకుందాం. దానికిదే మీ కానవాళ్ళు, దానికిదే మీ కానవాళ్ళు. ప్రార్థన చేసుకుందాం. ఘనమైన మీ నామముపై స్తోత్రాలు చెల్లించున్నాం తండ్రి. ప్రార్థనలోను పాటల్లోనూ మీకు సహాయపడడానికి స్తోత్రాలు చెల్లించున్నాం. మీ ప్రజలను చేరవలసిన ప్రియుని బట్టి స్తుతించున్నాం తండ్రి. రావాల్సిన వారిని మీరు నడిపించండి. దేవ మార్గం ఉన్న వారిని తోడుకునండి. దేవ ప్రయాణం ఉన్న వారిని ప్రభావ మరి వారికి దేవ ఆత్మకులు తోడుగా ఉండండి. ఎన్నో తప్పించండి. ఇలా ప్రభావ మరి పరిచర్య ఆశీర్వాదంగా చేయండి. ఈ సమయంలో మరి మీ మాటలు నా నోట ఉంచుకొని వేడుకుంటున్నాం. అయ్యను అపాత్రను ఎనికి దేవాడను మరి మీరు కలిగించిన ఆధిక్యతను బట్టి స్తోత్రాలు చెల్లించున్నాం. మరి మన ప్రభావం మీకు ఆరోపించుకుంటూ చదవని మాటలు విడిచిపడించి మమ్మల్ని పరిచే దేవుడు అని స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ఘనమైన నామముని స్తుతించి ప్రార్థించున్నాం తండ్రి. ఆమేన్. అనుసరిగా ప్రభు యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పిల్లరా, మనం చదువుకున్న మాటలో ఒక మరి చిన్న మాటను జ్ఞాపకం చేయబడింది. ఒక చిన్న మాట అదేంటంటే ఆనవాళ్ళు. ఆనవాళ్ళు అంటే గుర్తున్నట్టుగా మరి అలాగూ మనం గ్రహించవచ్చు. యేసుక్రీస్తు వారు మరి దూత ద్వారా తెలియబడిన మాట అది ఈ అధ్యాయం అంతా జ్ఞాపకం చేసుకున్నట్లయితే 3 వ్యక్తులు శ్రేష్టమైన విధానంలో వారు ఆరాధించిన వారు ఉన్నారు. మొదట గొర్రెల కాపరుడు అలాగూ ప్రభుత్వ స్థలంలోకి వచ్చి ఏదైతే దూత మరి వారికి తెలియజేస్తుందో ఆ చొప్పున ఆ స్థలంలోకి వచ్చి ఆరాధించిన వారు ఉన్నారు కదండి. ఆరాధించిన వారు ఉన్నారు. ఆ తర్వాత వారు ప్రచురం చేసిన వారుగా కూడా ఉన్నారని మనం చూస్తాం. తర్వాత మరి సుయోన్ ప్రవక్త యెరూషలేమునకు 8వ నెలన యేసుక్రీస్తు వారికి సున్నతి చేయబడినప్పుడు దేవాలయముకు తేబడిన అనుభవాన్ని బట్టి సుయోను మరి 29-32 వచనాల్లో ఆయన సుయోను యేసుక్రీస్తు వారిని తన చేతుల్లో తీసుకుని మరి బయలుపరచబడి లేదా చేయబడి ఆ రక్షణ కార్యం జరిగించబడే కార్యం బట్టి ప్రభువును స్తుతించిన వారుగా ఉన్నట్టుగా మనం చూస్తాం. ఆ తర్వాత 3వ వ్యక్తి అన్నా ప్రవక్తి కదండి. 3వ వ్యక్తి అన్నా ప్రవక్తి మరి ఆరాధించినట్టుగా చూస్తాం. కాబట్టి ఉదయకాల సమయంలో మరి యేసుక్రీస్తు వారు ఉంచబడిన స్థలము మరి ఉన్న స్థితి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే వారికి చెప్పబడిన ఆనవాళ్ళు, వారు చెప్పబడిన గుర్తును బట్టి వారు యేసుక్రీస్తు వారును మరి ఆరాధించిన వారు ఉన్నారు. వారున్న స్థలము 8వ వచనం చూసినట్లయితే ఈ గొర్రెల కాపరులు ఉన్న స్థలము అది రాత్రి వేళనే రాయబడింది కదండి. పిల్లరా, రాత్రి వేళ చీకటిని మనం చూస్తాం కదండి, పాపం చూస్తాం. అలాగైతే మరి వెలుగు కలిగించే దేవుడు కదండి. రాత్రి వేళ వెలుగు కలిగించి వారి జీవితాల్లో వెలుగు కలిగించి భయమును పాత్రలను వాడుకున్నాడని మనం చూస్తాం. ఆ సంగతి మత్తయి సువార్త 4వ అధ్యాయంలో చూసినట్లయితే ఒక స్థలంలో మరి వారున్న ప్రజలు మరి చీకటిలో ఉన్నారని చూస్తాం. చీకటిలో ఉన్న ప్రజలకు వెలుగు చూచిన వారు ఉన్నారని మనం చూస్తాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 12-16 వచనాలు కలిసినాయి. క్రింద నుంచి 4వ లైన్ చూసినట్లయితే
సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలీలో చీకటిలో కూర్చుని ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిన వారు ఉన్నారు. మరణ ప్రదేశంలోనూ మరణ ఛాయలను కూర్చున్న వారికి వెలుగు ఉదయించను. ఈ దేవుడు వెలుగైన వాడని మనం చూస్తాం. యోహాను సువార్త 1వ అధ్యాయం చూస్తే ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగైనను చూస్తాం. యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియమైన వారరా, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగైనను చూస్తాం. చూడండి 4వ వచనం. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగైనను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించింది కానీ చీకటి దానిని గ్రహింపబడది. కాబట్టి ఈ దేవుడు వెలుగైన వాడు, జీవం కలిగిన వాడు, మానవునికి వెలుగు అనుగ్రహించుటకు లోకములో చీకటిలో ఉన్న మానవునికి వెలుగు అనుగ్రహించిన వాడు అన్నట్టుగా మనం చూస్తాం. అలాగే ఎఫెసీ రాసిన పత్రిక మరి 4వ అధ్యాయం 5వ అధ్యాయం అనుకుంటాం కదా. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం చూస్తే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో పూర్వము 5వ అధ్యాయం 8వ వచనం, మీరు పూర్వమందు చీకటి ఏంటిది, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారని రాయబడింది. మనం ఒకప్పుడు లోకములో పాపములో చీకటిలో ఉన్నప్పుడు దేవాదేవుడు అరుణోదయ వెలుగు కలిగించడానికై ఆయన ప్రత్యక్షపరచబడిన వాడు అన్నాడు. ఆయన మనకు ఆనవాలుగా లోకములో ఉద్భవించిన వాడు అన్నాడు. ప్రతి మనిషిని వెలిగించడానికై ఆయన తనను అర్పించుకున్న వాడు ఉన్నాడని మనం దేవుని గ్రంథంలో లేఖనాల్లో మనం చూస్తాం. అలాగే పేతురు రాసిన పత్రిక కూడా మనం చూస్తాం. పేతురు రాసిన పత్రిక మొదటి పత్రికలో చూడండి, అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 9వ వచనం అండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వారి గుణాలను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులని యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలుగా ఉన్నారు. కాబట్టి వారికి చూపబడిన ఆనవాలను బట్టి వారు వెళ్ళి మరి ప్రభువును చూపించిన వారు ఉన్నారు, ప్రభువును ఆరాధించిన వారు ఉన్నారు, ప్రభువును ప్రకటించిన వారు ఉన్నట్టుగా మనం చూస్తాం. అలా మీనా జీవితంలో కూడా దేవుడు కలిగించిన ఈ గొప్ప ఆధిక్యతను బట్టి ఈ సమూహంలో చేరి ఆరాధించే అనుభవాన్ని కలిగి ఉంటకు దేవుడు మనకు ఆధిక్యత అనుగ్రహించిన వాడు ఉన్నాడని మరికొన్ని లేఖనాలు మనం చూసిన వాడు ఉన్నాం. అలాగూ యెషయా గ్రంథంలో 9వ అధ్యాయం కూడా మనం చూస్తాం. మనకు కూడా శిశువు అనుగ్రహించబడిందని రాయబడింది. ఆ దినాల్లో మరి వారి గొర్రెల కాపులకు ఎలాగూ మరి గుర్తుగా చెప్పబడిందో యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో కూడా మరి మనకు శిశువు అనుగ్రహించబడిందని చూస్తాం. మనకు శిశువు పుట్టెను, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడు దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్తని రాయబడింది. ప్రియమైన వాళ్ళరా, ఇలాగూ ఇవ్వబడిన దాన్ని బట్టి నిన్ను ఆరాధనగా చేసిన అనుభవాన్ని బట్టి మరి ప్రభువును స్తుతించవలసిన వారు మొదటి తలపుగా అలాగూ మనం స్వీకరిద్దాం. 2వ తలపుగా యెషయా గ్రంథం సమూయేలు గ్రంథంలో దావీదునకు హెచ్చరిక చేయబడి సమూయేలు గ్రంథము మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం 17వ అధ్యాయము 18వ వచనం చదువుకుందామండి. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. మరియు ఈ 10 జున్నుగడ్డలు తీసుకొని పోయి వారి సహస్రాధిపత్యము నీ సహోదరులు క్షేమంగా ఉన్నారు లేదు సంగతి తెలుసుకుని వారి వద్ద నుండి ఆనవాలు ఒకటి తీసుకుని రమ్మని చెప్పి పంపివేసను. దావీదును తన తండ్రి అయిన యెషై మరి వారి సహోదరులు నా స్థలంలోకి వెళ్ళి వారు ఎలాగున్నారు వారి క్షేమ సమాచారమును స్వీకరించి లేదా తీసుకుని రమ్మని తెలియజేసిన వారుగా ఉన్నట్టుగా చూస్తాం. దానికోసమై ఒక ఆనవాలు తెమ్మన్నట్టుగా చూస్తాం కదండి. వారు ఎలా ఉన్నారు దానికోసమై మరి ఒక ఆనవాలు తీసుకున్నామని యెషయా దావీదును పంపించిన వాడు ఉన్నాడు. అయితే వెళ్ళిన దావీదును వారి సహోదరులు ద్వేషించిన వారు ఉన్నారు, వారు తిరస్కరించిన వారు ఉన్నారు. వారు పలికిన మాటను చూసినట్లయితే
మరి ఆ పై వచనాలు చూస్తే పై వచనాల్లో జ్ఞాపకం చేసుకున్నట్లయితే పై వచనాలు కాదండి, మన్నించండి, 25వ వచనం అదే అధ్యాయము 17వ అధ్యాయము 25వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నేను చదువుతాను. నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేను ఎరుగుదును, యుద్ధము చూచుటకే కదా నీవు వచ్చిందని పలికిన వారు ఉన్నారు. వారు వచ్చింది, దావీదు వచ్చిన ఉద్దేశం వారి క్షేమమును తండ్రికి తెలియజేయటకై కదండి. తండ్రి వారి కొరకై ఒక గురుతును తీసుకుని వెళ్ళటకై దావీదు వచ్చిన వాడు ఉన్నాడు. అయితే ఈ ఆనవాలు శ్రేష్టమైనది కదండి. దావీదు తెచ్చిన ఆనవాలు మరి వారి క్షేమ సమాచారం కాదు కానీ కదండి, తన తండ్రికి పేరు ప్రఖ్యాతలు కలిగించిన అనుభవాన్ని మనం చూస్తాం కదండి. యుద్ధము జరిగించి ఇశ్రాయేల్ దేని ద్వారా వారు భయపడుతున్న వారు ఉన్నారు. ఆ యొక్క భయమును పారద్రోలి వారికి విజయమును కలుగజేసిన వారుగా ఉన్నట్టుగా చూస్తాం కదండి. చూడండి, వారు భయభీతులుగా ఉన్నట్టుగా మనం మొదటి సమయంలో 16వ అధ్యాయం చూస్తాం కదండి. 17వ వచనం చూసినట్లయితే ఆ ఫిలిష్తీయుడు ఉదయమును సాయంత్రమును బయలుదేర్చు 40 దినముల తను అగుపరుచుకుంటూ వచ్చును. కాబట్టి 40 దినములు ఇశ్రాయేలుకు భయం కలిగించిన వాడుగా ఉన్నాడు ఈ గొలియాతు ఫిలిష్తీయుల మరి ఆ యొక్క అధిపతి కదండి. అలాగే మరి అయినప్పుడు దావీదు చేసిన గొప్ప కార్యం, దావీదు చూపిన మరి పరాక్రమం, దావీదు చూపిన శౌర్యం, దావీదు చూపిన మరి ఆ ధైర్యాన్ని బట్టి అలాగూ మరి తనను ఎలాగో సంహరించాడు, ఆ విజయము ఎలాగో మరి కలిగించిన వాడు ఉన్నాడు. మనం ఎరిగిన వారుగా ఉన్నాం. అలాగూ మరి ఇశ్రాయేలుకు విజయం కలిగించిన దావీదుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మన తన తండ్రికి మరి ఆనవాలు ఏమంటే గొప్ప ఘనతనిచ్చిన వాడు ఉన్నాడు కదండి. ఘనతనిచ్చిన వాడు ఉన్నాడు. మనం చూస్తాం సమయ గ్రంథము 2వ అధ్యాయంలో చూస్తే నన్ను కనపరచు వారిని నేను కనపరచదని తెలియజేసిన మాట మనం చూస్తాం. 2వ అధ్యాయం 30వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అవును యెహోవా వాక్యదనగా నన్ను కనపరచు వారిని నేను కనపరచదును, నన్ను తృణీకరించే వారు తృణీకారవంతులుగా తెలియజేసిన మాట మనం చూస్తాం. దావీదు మరి తన సహోదరుల క్షేమ సమాచారమే కాదు కానీ ఇశ్రాయేలు కొరకై విజయం అనుగ్రహించబడమే కాదు కానీ తన తండ్రికి ఘనత కలిగించిన అనుభవాన్ని మనం చూస్తాం. అలాగే నా జీవితంలో కూడా దేవుడిని కనపరిచే వారుగా మరి ఉండవలసిన అనుభవాన్ని నేను కలిగి ఉండవలసిన వారం. అలా రెండవ విషయం, మూడవదిగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆదికాండము 8వ అధ్యాయం ఆదికాండము 8వ అధ్యాయము మరి మనకు తెలిసిన భాగమే. ఇక్కడ జలప్రళయము 40 పగలు 40 రాత్రులు మరి ప్రచండముగా కురిసిన అనుభవాన్ని 7వ అధ్యాయంలో చూస్తాం. దేవుని ఉగ్రత మానవుల పట్ల జరిగించబడిన మరి కార్యమును మనం చూస్తాం. 4వ అధ్యాయం 7వ అధ్యాయము 4వ వచనం చూసినట్లయితే ఆదికాండము 7వ అధ్యాయం 4వ వచనం చూసినట్లయితే మరి 7 దినములకు నేను 40 పగళ్ళను 40 రాత్రులను భూమి మీద వర్షము కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేదని నోవాహుతో చెప్పాను. కాబట్టి ఇలాగూ మరి వర్షము కురిసిన దాన్ని బట్టి జలప్రళయం కలిగింది. జలప్రళయం బట్టి మనుషులందరూ సంహరించబడిన వారు ఉన్నారు, తుడిచివేయబడిన అనుభవం చూస్తాం. అయితే మరి ఇక్కడ ఒక మరి విషయాన్ని నోవాహు కలిగి ఉన్న అనుభవాన్ని మనం చూస్తాం కదండి. జలప్రళయం తర్వాత కలిగే ఆ యొక్క మరి పరిమాణమును మరి తెలుసుకున్నకై ఆయన 10వ వచనం 8వ అధ్యాయం ఆదికాండము 10వ వచనంలో మనకు జ్ఞాపకం అతడు మరి 7 దినములు తాలి మరలా ఆ నల్లపావులను రోడ్లను వెలుగురికి విడిచెను. సాయంత్రం ఉన్నది అతని ఎదురు వచ్చినప్పుడు తుంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట నేను కనుక నీళ్లు భూమి మీద తగ్గిపోయానని నోవాహునకు తెలిసెను. కాబట్టి భూమి ఎలాగుందో, భూమి పైన పరిస్థితులు ఎలా ఉన్నావో తెలుసుకుంటే ఆనవారుగా మరి పావులను పంపించిన వాడు ఉన్నాడు. అయితే భూమి మరి జలప్రళయం బట్టి నశించిపోయిన అనుభవాన్ని చూస్తాం. అయితే ఈ తుంచబడిన ఒలీవ చెట్టు ఆకులు తేబడిన అనుభవాన్ని మనం చూస్తాం. అంటే
ఈ ఈ యొక్క మరి సమస్తమును మరి నశించిపోయిన అనుమానం చూస్తాం. కానీ అయితే ఈ ఒలివ చెట్టు మరి జీవం కలిగిన అనుమానం మనం చూస్తాం కదండి. జీవం కలిగిన అనుమానం చూస్తాం. ఈ ఒలివ చెట్టు గురించి ఆయా స్థలాల్లో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ మరి అది చనిపోలేదు, జీవుతో ఉన్నని మనం చూస్తాం. ఆ తర్వాత మరి ఒక స్థలంలో చూసినట్లయితే లేవికాండము 25 అధ్యాయంలో జ్ఞాపకం చేసినట్లయితే లేవికాండము 25 అధ్యాయము 24 అధ్యాయం లేవికాండము 24 అధ్యాయంలో జ్ఞాపకం చేసినట్లయితే అక్కడ దీపము నిత్యము వెలుగుచున్నట్లు ప్రదీపములకు దంచి తీసిన అచ్చమైన ఒలివ నూనె తేవాలని ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించు. అక్కడ జీవంతో ఉన్న ఒలివ చెట్టు ఆకును మనం చూస్తాం. అలాగూ ఈ దీపము నిత్యము వెలుగుచున్నట్టుకై మరి తేబడిన ఒలివ నూనె కదండి. ఒలివ నూనె అంటే అది ప్రేమ చెల్లించబడిన అనుభవాన్ని మనం చూస్తాం కదండి. దీపమునకు నిత్యము వెలుగుచుంటుకై మరి ఒలివ నూనె మరి దంచి తీయబడిన అనుభవాన్ని మనం చూస్తాం. కాబట్టి అది శ్రమను బట్టి లేదా ప్రేమను చెల్లించిన అనుభవాన్ని మనం చూస్తాం. ఆ తర్వాత మరి స్థలంలో చూస్తే అది మరి న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయం చూసినట్లయితే న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయంలో మరి ఇక్కడ 9వ వచనం జ్ఞాపకం మామూలు ఏలుమని ఒలివ చెట్టుగా ఒలివ చెట్టు దేవుణ్ణి మానవులను దేవులను నరులను సన్మానిస్తూ ఆ కైలం యొక్క మాని చెట్ల మీద రాజునేయండి ఇట్లాంటి ఊపికి నేను వచ్చేదని వాటితో వారిను. కాబట్టి ఇది ఆధిక్యత మరి వివరణ అనుకున్నప్పుడు అది త్రోసివేయబడినట్టుగా చూస్తాం కదండి. ఘనతను త్రోసివేయబడింది, దేవుని మాత్రమే సేవించాలని మరి కోరుకున్నట్లుగా చూస్తాం కదండి. మనకి ఇవ్వబడిన ఉపదేశం కూడా అదే. మరి మీరు ఎవరిని సేవించినప్పటికీ నేను మాత్రం యెహోవానే సేవించడమని యెహోషువ తీర్మానం మనం జ్ఞాపకం చేసుకుంటాం కదండి. అలాగే చెట్ల మీద అధికారిగా ఉండమని మరి పిలువబడినప్పుడు అది తిరస్కరించబడిన అనుమానం మనం చూస్తాం. ఆ తర్వాత మరి హోషేయ గ్రంథము 14వ అధ్యాయం చూస్తే అది క్షేమమును కలిగించేదిగా కదండి, క్షేమం పొందేదిగా ఉన్నట్టుగా చూస్తాం. అది సౌందర్యం కలిగినట్టుగా చూస్తాం. చూడండి హోషేయ గ్రంథము 14వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతని పొందును, తామర పుష్పం పెరిగినట్లు అతడు అభివృద్ధి నందును, లెబానోను పర్వతము దాని రేడు తన్నట్లు వారు తమ రేడు తందురు, అతని కొమ్మలు విశాలముగా పెరుగును, ఒలివ చెట్టునకు కలిగిన సౌందర్యం అతనికి కలుగునని రాయబడింది. ఇలాగూ మరి అక్కడ జీవముతో కూడిన నిరీక్షణ కలిగిన అనుభవం, ఆ తర్వాత ప్రేమ చెల్లించిన అనుభవము, దేవుణ్ణి కనపరచాలని మరి ఏ ఆధిక్యత కోరుకునే అనుభవాన్ని మనం చూస్తాం. ఇక్కడ క్షేమాభివృద్ధి కలిగించబడిన అనుభవాన్ని, సౌందర్యం కలిగిన అనుభవాన్ని మనం చూస్తాం. ప్రియమైన వాళ్ళరా, ఇలాగూ మరి యేసుక్రీస్తు వారు అరుణ స్థలంలో మరి వెలుగైన దాన్ని బట్టి ఆ గొర్రెల కాపరుడు ఆ స్థలంకు వెళ్ళి ఆరాధించిన అనుభవం, ఆనవాలుగా చెప్పబడిన స్థలంకు వెళ్ళి ఆరాధించిన అనుభవాన్ని మనం చూస్తాం. అలాగే దావీదు యెషయా తెలియజేసిన దాన్ని బట్టి ఆనవాళ్ళతో బట్టి మరి తండ్రికి ఘనత కలిగించే కార్యమును ఇశ్రాయేలు కొరకై కదండి. దావీదు మరి త్రోసివేయబడినవాడు, దావీదు కనిష్ఠుడు, ఎన్నిక లేనివాడు. అయితే ఆ దావీదు ఆధిక్యత కలిగించిన వాడుగా ఉన్నట్టుగా మనం తెలుసుకున్నాం. మూడవదిగా ఒలివ చెట్టు మరి దేవుని ఉగ్రతను మాన్పిడి వేయిన తర్వాత జీవం కలిగించిన అనుభవాన్ని మనం చూస్తాం. మనం కూడా మరి ఎఫెసు పత్రిక 2వ అధ్యాయం రాయబడిన సంగతిని బట్టి శరీరం యొక్క మనసు యొక్క కార్యములు నెరవేర్చబడిన వారిపై దైవోగ్రతకు పాత్రలమైన, అయితే దేవుడు కృపగలవాడు, దీర్ఘశాంతము కలిగిన వాడు కాబట్టి ఆయన కృప మరి మన పట్ల అధికంగా విస్తరింపచేసి మనను ప్రేమించి ఆ ఉగ్రత నుంచి తప్పించిన వాడుగా నీకు నాకు మరి శాశ్వత రాజ్యమును ఆశీర్వాదం అనుగ్రహించిన దేవుడిగా ఉన్నాడని మనం చదువుకుంటాం. మన 3 సంగతులు మనం జ్ఞాపకం చేసుకున్నాం. తర్వాత 4వ విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. 4వ విషయాన్ని యెహోషువ గ్రంథము
యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయంలో యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం. ఇక్కడ ఒక మరి మనకు తెలిసిన విషయాలే ఇవన్నీ. 2వ అధ్యాయము రాహాబు అనే వేశ్య మరి ఎరుకో వేచి చూసినట్టే యెహోషువ మరి నాయకత్వంలో మరి మనుషులను పంపించినప్పుడు ఆ స్త్రీ వారి గురించి మరి వారు ఎలాంటి మనుషులు కదండి, వారు సేవించిన దేవుడు ఎలాంటి దేవుడు మరి అక్కడ వారున్న పరిస్థితులను బట్టి ఎరిగింది. ఆ సంగతి వారితో ముచ్చరించిన అనుభవాన్ని మనం మరి యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం చూస్తాం. 11వ వచనం, 2వ అధ్యాయం 11వ వచనం చదువుతున్నాం. మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాను. మీ దేవుడి యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే, ఎదుటి ఎట్టి మనుషులకైనా ధైర్యం ఏమాత్రం ఉండదు. కాబట్టి ఇక్కడ చూడండి, మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాను. మీ దేవుడి యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే, మీ ఎదుట ఎట్టి మనుషులకైనా ధైర్యం ఏమాత్రము ఉండదని తెలియజేయబడిన మాటను మనం చూస్తున్నాం. కాబట్టి ఇలాగూ మరి ఈ పట్టణమును మీరు స్వాధీనం చేసుకోగలరు అని ఎరిగిన అనుభవంలో తనను రక్షించమని ప్రాధాయపడి ఆనవాలు, నిజమైన ఆనవాలు నాకు ఇవ్వాలని ఆవిడ ప్రాధాయపడినట్టుగా చూస్తాం. 12వ వచనం చూద్దాం చూడండి. నేను మీకు ఉపకారం చేసింది కనుక మీరు నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాలు ఇచ్చి అని రాయబడింది. వారు ఇచ్చిన ఆనవాలు ఆ ఎర్ర తగరు దారమును ఏ కిటికీ ఉన్న వారిని పంపివేసిందో ఆ కిటికీకి ఆ ఎర్ర తగరు దారమును కట్టినట్లయితే నీవు రక్షించబడతావని తెలియజేసిన అనుభవాన్ని మనం చూస్తాం. కాబట్టి తూచ తప్పకుండా అలాగూ పాటించిన దాన్ని బట్టి నశించిపోకుండా కదండి ఆ కుటుంబం రక్షించబడిన అనుభవాన్ని మనం చూస్తాం. కాబట్టి దేవాదేవుడు లూకా వార్త 19వ అధ్యాయము 9-10 వచనాల్లో చూసినట్లయితే నశించిన దాన్ని వెనక్కి రక్షించేందుకు మనిషి కుమారుడు లోకంలో వచ్చిన అనుభవాన్ని మనం చూస్తాం కదండి. ఈ గోత్రకర్తలు మన జ్ఞాపకం చేస్తున్నట్లయితే గోత్రకర్తలు పంపించిన అనుభవాలు, గోత్రకర్తలు పంపించిన వ్యక్తులు ఎలా ఉన్నారట, వారి గురించి పొగిడింది కదండి. అయితే గోత్రకర్తలు ఎలా ఉంటారు? గోత్రకర్తలు అంటే గోత్రమును మరి ఎన్నిక చేయబడిన వ్యక్తులు శ్రేష్టమైన వారు పంపించిన వ్యక్తులు ఎలా ఉంటే వారు ఇంకా ఎలా ఉంటారు? శ్రేష్టమైన వారు ఉంటారు కదండి. ఎలా చెప్పగలమంటే మరి ఆయా స్థలాల్లో ఆయా గోత్రాల నుంచి పంపించబడిన వ్యక్తులు మరి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యోధా గోత్రం నుంచి కాలేబు కదండి, ఎఫ్రాయిము గోత్రం నుంచి యెహోషువ ఎన్నిక చేయబడిన విధానం, ఆ తర్వాత గోత్రాల నుంచి పంపించబడిన వ్యక్తులు మరి ఇలాగూ మరి వారి ఎదుట లేదా ఆ స్త్రీ ఎదుట వారు కనిపించిన అనుభవాన్ని బట్టి వారికి ఇంకా శ్రేష్టమైన వారిని ఎరిగిన అనుభవాన్ని మనం మరి చూసిన విధానం మనం తెలుసుకోవచ్చు. అయితే అలాగూ దావీదు శ్రేష్టమైన వాడే కానీ దావీదు సైన్యమును మరి కలిగిన వ్యక్తులు, సైన్యములకు అధ్యక్షత వహించిన వ్యక్తులు చాలా శ్రేష్టమైన వారు కదండి. దావీదు శ్రేష్టమైన వాడే, దావీదు కలిగిన సైన్యమును కలిగిన వ్యక్తులు కూడా శ్రేష్టమైన వారు. వారిలో మరి వారి మేన అల్లుళ్ళు యోవాబు కదండి, వారి ముగ్గురు అషాహేలు, ఆ తర్వాత అభిషై కదండి. యోవాబు, అభిషై, అషాహేలు వీళ్ళు చాలా మరి శౌర్యవంతులు. కాబట్టి వారిలో ఊరియా కూడా ఉన్నాడు కదండి, ఇలాంటి శౌర్యం కలిగిన వ్యక్తులు దేవుని కార్యములను జరిగించిన విధానం మనం చూస్తాం. ఒకసారి దావీదు అలసిపోయిన వాడు ఉన్నాడు కదండి. అలసిపోయిన వాడు ఉంటే దావీదును చంపాలని ఉద్దేశించినప్పుడు అభిషై అతన్ని చంపివేసిన వాడు ఉన్నాడు. చంపివేసి ఏమన్నాడంటే, ఇశ్రాయేలుకు దీపమైన వాడు ఇలాగో నీవు మరి రాకూడదని అతని చేత మరి ప్రమాణం చేయించుకున్న అనుభవాన్ని మనం చూస్తాం. 2వ సమయంలో చూస్తాం ఆ విషయాలు. ఇలాగో దావీదు సైన్యమును మరి పరిపాలించే వ్యక్తులు ఇంకా బలశాలుగా ఉన్నారు కదండి. యెహోషువ మన నాయకత్వంలో పంపబడిన వ్యక్తులు ఎలాగుంటే వారి గోత్రకర్తలు శ్రేష్టమైన వారుగా ఉన్నారని మనం వెనకాం కదండి. 4వ సంఘటన, వారు ఆనవాలు ఇచ్చిన దాన్ని బట్టి ఆ యొక్క కుటుంబం రక్షించబడిన అనుభవాన్ని మనం చూస్తాం. మరొక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. సంఖ్యాకాండము
13వ అధ్యాయం, సంఖ్యాకాండము 13వ అధ్యాయం, సంఖ్యాకాండము 13వ అధ్యాయము. ఇక్కడ కూడా మరి ఒక్కొక్క అంటే ఇక్కడ చక్కగా వ్రాయబడింది. 13వ అధ్యాయం, సంఖ్యాకాండము 13వ అధ్యాయంలో ఒక్కొక్క గోత్రములకు మరి ఒక్కొక్కరిని పంపించిన అనుభవం. ఎక్కడికి? కనాను పరిశీలించడానికై వారు మన్నించండి, వారు ఏదైతే పొందాలని మరి స్వాస్థ్యంగా పొందాలని సంచరించవలసిన దేశమునకు వేగి చూచుడికై అనగా కనాను దేశమునకు కదండి. అది 17వ వచనంలో చూస్తాం. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 17వ వచనంలో చూసినట్లయితే మోషే కనాను దేశమును సంచరించి చూచుటకు వారిని పంపినప్పుడు వారితో ఇట్లా గోత్రకర్తలను పంపించిన అనుభవంలో మరి 12 మంది మరి పంపించబడిన వారు ఉన్నారు. వారిలో 10 మంది చెడ్డ సమాచారమును తెలియజేసిన వారు ఉన్నారు. అయితే ఇద్దరు కాలేబు యెహోషువలు మరి వారు క్షేమకరమైన సమాచారమును తెలియజేసిన వారు ఉన్నారు. ఆ స్థలము ఎలాంటిదో ద్వితీయోపదేశ కాండములో మనం చూస్తాం. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 12వ వచనం చూసినట్లయితే అది దేవుడు దృష్టించే స్థలం. సంవత్సరాలు మొదలుకొని సంవత్సరాంత వరకు ఆయన కన్నుడు దాని మీద ఉండునని రాయబడ్డాయి కదండి. అది పాలు తేనెలు ప్రవహించే దేశం. వారు మరి మోషే పంపించిన దానిని బట్టి వెళ్ళిన వారు వారి కొరకు ఒక గుర్తు తెచ్చిన వారు ఉన్నారు, ఒక ఆనవాళ్ళను తెచ్చిన వారు ఉన్నారని మనం చూస్తాం. మరి సంఖ్యాకాండం 13వ అధ్యాయము చూడండి 23వ వచనం. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 23వ వచనం. వారు ఎష్కోలు వచ్చి అక్కడ ఒక గెలగల ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మను కోసి దానితో ఇద్దరు మోసుకుని మరియు వారి కొన్ని ధాన్యం పండును కొన్ని అంజూరపు పండును తెచ్చి ఇశ్రాయేలు అక్కడ కోసిన ద్రాక్ష గెలను బట్టి ఆ స్థలమునకు ఎష్కోలు పేరు పెట్టబడిను. కాబట్టి ద్రాక్ష గెల శ్రేష్టమైనదని లేదా మరి ఆ నేల సారవంతమైనదని, అది దేవుడు దృష్టించే స్థలమని, అది కాపుదల చేయబడిన స్థలమని మరి వారు తెలుసుకున్నట్లుగా లేదా వారు తెలియజేయబడినట్లుగా ఆ స్థలం నుంచి కొన్ని విషయాలు సేకరించి తెచ్చిన అనుభవాన్ని మనం చూస్తాం. ఇలాగూ నీకోసమే నాకోసమే నీవు కలవరంతున్నప్పుడు, నీ విచారంతో దిగులుతో ఉన్నప్పుడు, రక్షించబడిన అనుభవంలో వదిలివేయబడిన అనుభవంలో ఉన్నామని విచారించినప్పుడు దేవుడు యోహాను 14వ అధ్యాయంలో మీ హృదయములను కలవరపడనీయకుడి, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినారు, దేవుని విశ్వాసం ఉంచినారు అని తెలియజేసిన మాటను బట్టి మీ కొరకు స్థలమును సిద్ధపరుచున్నారని దేవుడు తెలియజేసిన వాడుకున్నాడు. అది శ్రేష్టమైన స్థలమని ప్రకటనలో మనం చూస్తాం. కాబట్టి నీ కొరకు నా కొరకు ఆ శ్రేష్టమైన స్థలమును దేవాదేవుడు మరి సిద్ధపరుచున్న అనుభవాన్ని మనం చూస్తాం. కాబట్టి ఈ 5 విషయాలు జ్ఞాపకం మరి అక్కడ ఆనవాళ్ళను బట్టి వారు శ్రేష్ఠ విధానంలో గొర్రెల కాపులు ఆరాధించిన వారు ఉన్నారు. రెండవదిగా దావీదు కదండి. దావీదు శ్రేష్ఠ విధానంలో ఆ మొదటి సంగతిలో ఒక చిన్న విషయాన్ని మర్చిపోయారు కదండి. చిన్న విషయాన్ని మర్చిపోయారు. అదేంటంటే అక్కడ ఆనవాళ్ళను బట్టి వారు ఆరాధించిన వారు ఉన్నారు. మరి పరమగీతం గ్రంథంలో శూలం పెట్టి మరి ఆ ప్రజలు ప్రశ్నించిన వారు ఉన్నారు. ఏమని ప్రశ్నించారంటే, నీ ప్రియునికున్న ఆధిక్యత ఏమిటి, విశేషం ఏంటని ప్రశ్నించినప్పుడు సొలొమోను తన యజమాని గురించి సొలొమోను గురించి తెలియజే మాటను మరి మర్చిపోయారు. చూడండి అది ఎలాగ చెప్పిందంటే, చూడండి పరమగీతం గ్రంథము 5వ అధ్యాయం, పరమగీతం గ్రంథము 5వ అధ్యాయము చూడండి 9వ వచనం. దేవుడు వారికి సందర్భంగా వేరే ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి, నీవు మా చేత ప్రమాణం చేయించుకున్నట్టు వేరే ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి అంటే ఆవిడ ఏమి సమాధానం చెప్తుందో చూద్దాం. చూడండి, నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు 10,000 మంది పురుషుల్లో అతన్ని గుర్తింపవచ్చును. ఇలాగో యేసుక్రీస్తు ప్రభువాని గురించి ఆవిడ వర్ణించింది కదండి, తన యజమాని గురించి వర్ణించింది. అలా సంఘము మరి తన శిరసైన ప్రభువును మరి గొప్పగా వర్ణించి అలాగూ గణపరిచే అనుభవాన్ని కలిగి ఉండవలసిన వారుగా మరి ఉండాలి. రెండవదిగా దావీదు తెచ్చిన ఆనవాళ్ళను బట్టి ఆ కుటుంబానికి ఘనత కలిగించిన వాడు ఉన్నాడు. మూడవది ఒలివ చెట్టు. దేవుని ఉగ్రత మరి తీర్చబడిన తర్వాత ఒలివ చెట్టు కలిగిన మరి విషయాలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. మూడవదిగా
నాలుగవదిగా మరి రాహాబు స్త్రీ కదండి, ఆనవాళ్ళు తీసుకుని బట్టి అది అనుసరించుకుని బట్టి ఆ కుటుంబం క్షేమంగా ఉంచబడింది. కాబట్టి దేవాదేవుడు సర్వమానవుడి కొరకై రక్షించిపోయి అనుభవం ఉన్నప్పుడు రక్షించులకై దేవాదేవుడు లోకంలో ప్రత్యక్షపరచబడిన వాడు ఉన్నాడని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఐదవదిగా ఆ శ్రేష్టమైన దేశం, మోషే పంపించబడిన నాయకత్వంలో వ్యక్తులు ఆనవాళ్ళు తెచ్చిన వారు ఉన్నారు. ఏం తెచ్చారంటే ఆ దేశము పాలు తేనె ప్రవహించు దేశము. 10 మంది అయితే భయం కలిగించే వార్తను తెలియజేశారు. వారు శ్రేష్టమైన వారు, ఆ వ్యక్తులు ఆజానుభావాలను తెలియజేసిన వారు ఉన్నారు, గొలియాదులే. అయితే ఇద్దరు మాత్రం ఆ దేశంలో మనం స్వతంత్రించుకుంటాం, దానిలో మనం నివసించగలము అనే కొన్ని గుర్తులు తెచ్చిన వారు ఉన్నారు. ఇలా మన కోసమే దేవాదేవుడు సిద్ధపరిచిన స్థలము శ్రేష్టమైనది. ఏమైనా వాళ్ళరా ఇంకో చిన్న విషయం తెలియజేస్తాను. ఇంకో చిన్న విషయం, ఆది కాండములో యోధా పాపం చేసిన వాడు ఉన్నాడు కదండి. పాపము చేయటకై మరి తన కోడలు తామారు కదండి, తన కలిగిన కుమారులు ఇద్దరు మరి చనిపోయిన తర్వాత 3వ కుమారుడు కూడా ఇవ్వాలని ఉద్దేశించిన అనుభవంలో ఇవ్వలేదు. అయితే ఎవరైనా గుర్తించిన ఆ తామారు మరి స్థలంకి వెళ్ళింది కదండి. వెళ్ళినప్పుడు మరి యూదా కూడా ఆ స్థలంకి వెళ్ళినవాడుగా అండి, ఆ మార్గంలో వెళ్ళినవాడు ఉన్నాడు. అయితే యూదా ఆ మార్గంలో వస్తున్నాడని తెలుసుకుని తామారు ఏం చేసిందంటే వైద్య వస్త్రం వేసుకుని కదండి ఆ మార్గంలో కూర్చుంది. అయితే పాపము చేయటకై యూదా ప్రయత్నించి ఆ పాపమునకు క్రయము అంటే పాపమును చేయటకై కొన్ని వస్తువులను ఆవిడకు కుదువుగా తాకట్టుగా పెట్టినట్టుగా చూస్తాం కదండి. అక్కడ మరి ఆ వస్తువులు ఇచ్చి పాపము జరిగించిన వాడు కూడా. అయితే మరి తామారు పాపం చేసిందని బట్టి, జాగ్రత్త చేసిందని బట్టి గర్భవతి అయిందని తెలియజేయబడింది. అప్పుడు యూదా కోపము మరి కోపగించుకున్న వాడై ఆవిడని చంపాలి, కాల్చివేయాలని ఉద్దేశించిన వాడై కదండి, ఉద్దేశించిన వాడే అన్నాడు. అప్పుడు తామారు ఇదిగో ఈ వస్తువులు ఎవరివో, వాటి వలన నేను పాపము మరి జరిగించున్నాను, మరి ఆ వ్యక్తి ద్వారా నేను గర్భవతినానని తెలియజేసింది కదండి. ఇక్కడ ఏం గమనిస్తామంటే యూదా ఏదైతే కలిగి ఉన్నాడో పాపమును బట్టి తను మరి కుదువు పెట్టిన వాడుకున్నాడు, కోల్పోయిన వాడుకున్నాడు. ప్రియమైన వారులారా, ఈ శ్రేష్టమైనవి యూదా కలిగి ఉండవలసింది. అలాగూ కోల్పోయిన స్థితిని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మరి ఆయా స్థలాల్లో కొందరు వ్యక్తులు కలిగి ఉన్న వస్తువులు శ్రేష్టమైనవి కలిగి ఉన్నారు. అటు వారిలో మరి సమయలు దుప్పటి కలిగి ఉన్నాడు కదండి. సమయలు ఏలియా కూడా దుప్పటి కలిగి ఉన్నాడని నిన్న BBS లో మరి రోజుపాలని చెప్పాడు. ఏలియా దుప్పటి కలిగి ఉన్నాడని, దుప్పటి ద్వారా దేవుని ఆశ్చర్య కార్యములు జరిగించిన వాడు ఉన్నాడు. అక్కడ మరి యూదా మరి తామారును మరి పాపము చేయటకై మరి ముద్ర యుగరము చేతికర్ర ఇచ్చి పాపం జరిగించిన వాడు ఉన్నాడు. వాడు అతను కోల్పోయిన విధానం. అలాగూ సమయలు దుప్పటి కలిగి ఉన్నాడు, సౌలు మరి ఆ దుప్పటిని చిప్పివేసిన వాడు ఉన్నాడు. అప్పుడు దేవుని మరి అంటే ఆ సూచన ఏం చెప్పాడంటే రాజ్యము తీసివేయబడుతుంది, రాజ్యము 2గా భాగించబడుతుంది. దావీదు కూడా ఒడిసిని కలిగి ఉన్నాడు కదండి. గొలియాతును చంపినప్పుడు ఆ ఖడ్గమును ఎక్కడ ఒక స్థలంలో ఉంచిన వాడు ఉన్నాడు. అది అక్కడ కలిగినప్పుడు మరి ఆ యాజకుడు ద్వారా ఆ ఖడ్గమును పొందినవాడు ఉన్నాడు, కత్తిని పొందినవాడు ఉన్నాడు. అలాగూ శ్రేష్టమైనవి కలిగిన అనుభవంలో కలిగి ఉండవలసిన వారు కదండి, పోగొట్టుకుంటే నష్టపోయేవారు ఉంటాం. ఏమైనా ఇలా జ్ఞాపకం చేసినట్లయితే మరి సామెతల గ్రంథంలో ఒక విషయం చదువుకున్నాం. సామెతల గ్రంథం 1వ అధ్యాయంలో పాపము చేయుటకు ప్రేరేపించబడినప్పుడు నువ్వు వెళ్ళకు అని తెలియజేసిన మాట మనం చూస్తాం. సామెతల గ్రంథము 1వ అధ్యాయంలో సామెతల గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం, నా కుమారుడా పాపము నిన్ను ప్రేరేపించగా ఒక్కము, మాతో కూడా రమ్ము, మన ప్రాణము తిండికై పొంచి ఉన్నాము, నిర్దోషులకు నీ పట్టుకున్నట్టుకు దాగి ఉన్నాము. ఇలాగూ మన జ్ఞాపకం చేసినట్టే మరి పాపము చేయటికై ప్రేరేపించబడినప్పుడు మనము ఒప్పకూడదని తెలియబడిన మాట మనం చూస్తాం కదండి. అలాగూ పరలోకాపులో పాలువారం కాకూడదని తిమోతి రాసిన పత్రికలో మనం చూస్తాం. తిమోతి రాసిన పత్రికలో పరలోకాపులో పాలువాడేందుకు అని తెలియజేసిన మాట మనం చూస్తాం. 5వ అధ్యాయము తిమోతి పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం ఆఖరి
భాగం. పరుల పాపంలో పాలువాడేందుకు నీవు పవిత్రంగా ఉన్నట్లు చూచుకొనుము. కాబట్టి దేవుడు అనుగ్రహించిన ఈ పరిశుద్ధతను మరి కాపాడుకునే వారికి ఉండాలని, అలా పరిశుద్ధ కలిగి ఉండే అనుభవాన్ని నేను పరిశుద్ధమైన ప్రకారం మీరు పరిశుద్ధులైన తెలియజేసిన ప్రభు మాటను తూచకుండా పాటించే వారికి ఉండాలని, ఇలాగో నియమం కలిగిన వారు ఉండాలని హెచ్చరిక చేయబడుతూ ఈ సందేశం బట్టి అలాగూ దేవుని శ్రేష్ఠ విధానంలో ఆరాధించవలసిన వారు. ప్రియమైన వాళ్ళరా, దేవుడు మన కొరకై ఆనవాలుగా కలువరి శిలువ పైన ఎత్తబడిన వాడు ఉన్నాడు. ఆయన వైపు చూసినప్పుడు రక్షణ అనుగ్రహించబడింది కదండి. ఆయన మన కొరకు చేతుల్లో, ఆయన పాదములలో మేకులు కట్టబడి, ఆయన తలపై ముళ్ళ కిరీటము ఆయన వీపంతా దున్నబడింది. ప్రియమైన వాళ్ళరా, రక్షించబడిన అనుభవంలో నీవెనో ధన్యులుగా చేయబడ్డావు. ఇక రక్షణ లేని వారికి ఏదైనా ఆహ్వానం, ఆ ధన్యతను పొందునికై, ఆ ధన్యతలో పాల్పొందునికై ఏదైనా ఆహ్వానించబడుతుంది. ఆ రక్షణ పొందు ధన్యులుగా చేయబడు. దేవుని మాటలు దీవించిన కాక అలాగ ఆరాధన సమయం కలిగి ఉంటాం. ఆరాధనలో ప్రవేశించే ముందు అందరం లేచి నిలబడి ఒక పాట పాడుకుందాం. పాట పాడే ముందు 179 పాట పాడుకుందాం. అందరం ప్రభు నిన్ను కొనియాడు. సంఖ్య 179, మరో సంఖ్య 177. అందరము ప్రభుని కొనియాడు. ప్రభు నిన్ను కొనియాడెదము, అందరము ప్రభు నిన్ను కొనియాడెదము. మహాత్ముండవు, పరిశుద్ధుడవు, మహాత్ముండవు, పరిశుద్ధుడవు, బలి అయితివి లోకమును రక్షించుటకు, బలి అయితివి లోకమును రక్షించుటకు. అందరము
ఆరాధన నిమిత్తం అన్న వాక్యంలో 5 అంశాలు ఉంటాయి. 5 అంశాలు పెట్టాడు. దానికి ఇదే మీ కావాలనే ఒక మాట మీద 5 అంశాలు తీసుకొచ్చాడు. ఒకటి, గొర్రెల కాపర్లకి వచ్చి ఆనవాళ్ళు చెప్పింది. ఒక శిశువు ప్రతి కుటుంబంతో చుట్టబడి వాటి తొట్టిలో పరిపడి మీరు చూచారు. అది దానికి ఇదే మీ కావాలని చెప్పినప్పుడు వాళ్ళు చీకటిలో ఉన్న వారికి వెలుగు వచ్చిన వెలుగు ద్వారా ఆ యొక్క రేపు టైంలో అక్కడికి వెళ్ళి ఆ యొక్క శిశువును ఆరాధించారు. అలాగే రెండవదిగా ఇక్కడ దావీదును ఆహ్వానిస్తున్నామని తన తండ్రి అన్న దగ్గరికి యుద్ధానికి పంపించినప్పుడు ఆ యుద్ధంలోకి వెళ్ళి గొప్ప విజయాన్ని చేకూర్చి అది లోకానికి విజయాన్ని ఇచ్చాడు. కాబట్టి దావీదు మహారాజు ఈ యొక్క మానవాళికి విజయాన్ని చేకూర్చాడు. మూడవదిగా ఒలివల కొమ్మ, ఏది నోవాహు ఈ యొక్క ప్రళయం వచ్చినప్పుడు మునిగిపోయినప్పుడు ఈ యొక్క పౌరులను వదిలినప్పుడు అదేం తీసుకొచ్చింది? ఒలివల కొమ్మ పరిశుద్ధతకు. కాబట్టి పరిశుద్ధమైన ఈ యొక్క లోకాన్ని నిర్మించాలి. పాపలోకం నుంచి పరిశుద్ధ లోకంలో ప్రవేశించాలని ఈ యొక్క గుర్తుగా ఒలివల కొమ్మ. మూడవదిగా. నాలుగవదిగా రాహాబు వేశ్య. ఈ యొక్క పాపం నుంచి విమోచించబడటానికి రాహాబు వేశ్య ఎర్ర ద్వారం ద్వారా తన కుటుంబానికి రక్షణ తీసుకొస్తుంది. అలాగే ఐదవదిగా ఇక్కడ ఒక జనాన్ని మోషే ఆ యొక్క దేశం పంపించినప్పుడు ఆనవాళ్ళకి ఏం తీసుకొచ్చారు? ఈ యొక్క పెద్ద ద్రాక్ష గల ఇద్దరు దగ్గర తీసుకొచ్చారు. కాబట్టి ఆ యొక్క దేశంలో ప్రవేశించడానికి ముందు విజయాన్ని పూర్తిగా తీసుకుంది. 500 అనుభవంలోకి దానికి ఇదేమి కావాలనేది 500 అనుభవంలో కూడా ఈ యొక్క వాక్యాన్ని అందించే దాన్ని బట్టి మనం ఆరాధించబద్దులు. ముందుగా ఈ యొక్క సండే స్కూల్కి వెళ్ళే టీచర్లు ఆరాధించి సండే స్కూల్ వెళ్ళవలసిందిగా ప్రభుత్వం మనం చేస్తున్నాం. అలాగే తర్వాత ఒక సహోదరుడు మాకు మధ్య